హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 28 జనవరి 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మన యాప్లో గ్రామవార్డు సచివాలయానికి సంబంధించి పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసాము. దాని గురించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. మిత్రులకు భారీ శుభవార్త. 3,000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామవార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా, వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి, పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా, వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ 2023ని నిర్వహించిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ రాష్ట్రము. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటీవల నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ 2023 నిర్వహించింది. ఈ కాంగ్రెస్ను గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ సిటీ నిర్వహించింది. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. కాంగ్రెస్ యొక్క థీమ్ ఆరోగ్యము మరియు శ్రేయస్సు కోసము పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం. మరి ఈ సదస్సుకు 1400 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. నెక్స్ట్ వన్. 2023లో ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఆదిత్య L1 ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రయోగించనున్నారు? ఆప్షన్స్ అండి. జూన్ లేదా జూలైలో. ఓకే, జూన్ లేదా జూలై 2023లో అయితే దీన్ని ప్రయోగించబోతున్నట్లుగా తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యుడిని అధ్యయనం చేసే అంతరిక్ష ప్రాజెక్టుపై కసరత్తు చేస్తుంది. ఈ ప్రాజెక్టు పేరు ఆదిత్య L1. ఈ ఏడాది జూన్ లేదా జూలైలో అంతరిక్ష యాత్రను ప్రయోగించనున్నట్లుగా ఇస్రో చైర్మన్ ఇటీవల ప్రకటించారు. మరి ఆదిత్య అంతరిక్ష నౌక సౌర అయస్కాంత తుఫాన్లు మరియు భూమిపై సౌర వాతావరణం యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఆదిత్య L1 గురించి అంతరిక్ష నౌక ఈ క్రింది వాటిని అధ్యయనం చేస్తుంది. సౌర పవనాలు, సూర్యుని యొక్క ప్లాస్మా విస్తరణ వల్ల ఈ గాలులు ఏర్పడతాయి అనేటువంటి దృగ్విషయం పైన అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ వన్. భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య వీర్ గార్డియన్ 2023 అనే వైమానిక విన్యాసాల ప్రారంభ ఎడిషన్ ఇటీవల ముగిసింది. ఏ దేశంతో అండి వీర్ గార్డియన్ 2023 అనేటువంటి వైమానిక విన్యాసాలు? ఆప్షన్ డి అండి జపాన్ దేశంతో. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళం మరియు జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య 16 రోజుల ద్వైపాక్షిక వైమానిక విన్యాసాల ప్రారంభ ఎడిషన్ జపాన్లో ముగిసింది. వీర్ గార్డియన్ 2023 అనే ఈ వ్యాయామంలో 2 వైమానిక దళాలు ఖచ్చితమైన ప్రణాళిక మరియు నైపుణ్యంతో కూడిన అమలును కలిగి ఉన్నాయి. JASDF దాని F2 మరియు F-15 విమానాలతో వ్యాయామంలో పాల్గొంది. అయితే IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందము సుఖోయ్ 30 MKI విమానంతో పాల్గొంది. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ దళము ఒక IL-78 విమాన రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మరియు 2 C-17 గ్లోబ్ మాస్టర్ వ్యూహాత్మక ఎయిర్లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లతో పూర్తి చేయబడింది.
ఈ వ్యాయామాన్ని. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటోనిక్ ఆధారిత తప్పులను తట్టుకునే క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందించనున్నట్లు ప్రకటించిన దేశము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కెనడా. కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటోనిక్ ఆధారిత తప్పులను తట్టుకునే క్వాంటమ్ కంప్యూటర్ను రూపొందించడానికి మరియు వాణిజ్యీకరించడానికి కొత్త ఫెడరల్ పెట్టుబడిని ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ వెబ్సైట్ నుండి వచ్చిన వార్తా ప్రకటన ప్రకారము 40 మిలియన్ కెనడియన్ డాలర్లు లేదా $32 మిలియన్ పెట్టుబడి పెట్టడం వల్ల టొరంటోకి చెందిన కెనడియన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీ అయిన సుక్వాండు క్వాంటమ్ టెక్నాలజీస్ ఐఎన్సికి సామర్థ్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ను అభివృద్ధి చేయవచ్చు అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన ప్రముఖ సినీ నటి జె జమున 86 సంవత్సరాల వయసులో మరణించారు. అయితే వీరు ఏ రాష్ట్రంలో జన్మించారు? ఆప్షన్ ఏ, హంపి, కర్ణాటకలో. వివరాలు చూద్దాం. ప్రముఖ తెలుగు సినిమా నటి మరియు మాజీ పార్లమెంటేరియన్ జె జమున గారు 86 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె ఆగస్టు 30, 1936న హంపిలో జన్మించారు. హంపి ప్రస్తుతం ఎక్కడ ఉందండి? కర్ణాటకలోని ఒక రాష్ట్రము. మరియు జమున గారు 16 సంవత్సరాల వయసులో ప్రజాప్రతినిధి గరికపాటి రాజారావు రూపొందించిన పుట్టిల్లులో సినీ రంగ ప్రవేశము చేశారు. నెక్స్ట్ వన్, మరి నాట్య మండలి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సాంస్కృతిక విభాగంలో కూడా పనిచేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల భారతదేశము ఏ దేశం నుండి 100కి పైగా చిరుతలను భారత్కు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు? ఆప్షన్ సి, దక్షిణాఫ్రికా. వివరాలు: దక్షిణాసియా దేశంలో మచ్చల పిల్లులను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా 100కి పైగా చిరుతలను భారత్కు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా దక్షిణాఫ్రికా తెలిపింది. గత సెప్టెంబర్లో నమీబియా నుంచి 8 చిరుతలు వచ్చిన తర్వాత 12 చిరుతలతో కూడిన తొలి బ్యాచ్ను వచ్చే నెలలో భారత్కు తరలించనున్నట్లుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరానికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో విజేతగా నిలిచిన క్రీడాకారిణి. ఆప్షన్ ఏ, అరీనా సబలెంకా. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో 5వ సీడ్ అరీనా సబలెంకా సంచలనం సృష్టించింది. ఫైనల్లో వింబుల్టన్ ఛాంపియన్ ఎలెనా రిబకీనా కజకిస్తాన్ను 3 సెట్లలో ఓడించింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్గా అవతరించింది. సబలెంకాకు కెరీర్లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో 4-6, 6-3, 6-4తో రిబాకీనాను చిత్తు చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగము నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఇటీవల ఎవరిని నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు? ఆప్షన్ బి అండి, కల్వకుంట్ల కవిత గారిని. చూద్దాం. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగము నేషనల్ గైడ్స్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అయితే నియమించడాన్ని చూడవచ్చు. మరి ఈ విషయాన్ని శుక్రవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌశిక్ అధికారికంగా ప్రకటించారు. నేషనల్ గైడ్స్ కమిషనర్ హోదాలో ఎమ్మెల్సీ కవిత 7 ఏడాది పాటు సేవలందించనున్నారు. 2015 నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఆమె అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు పొందారు. నెక్స్ట్ వన్, జాతీయ స్థాయిలో ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీల విషయంలో దేశంలోని అగ్రస్థానంలో నిలిచిన పోలీస్ వ్యవస్థ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్. వివరాలు చూద్దాం. రాష్ట్ర పోలీసుల సమర్థతకు జాతీయ స్థాయిలో మరోసారి విశేష గుర్తింపు లభించింది. ప్రజల విశ్వాసం, సమర్థత, నిజాయితీలలో దేశంలోనే రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. మరి ఇది కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలకమైన 3 అంశాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి పోలీసులపై ప్రజల విశ్వాసంలో మొదటి 5 స్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ. పోలీసుల సమర్థతలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్. మరి నిజాయితీలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ అంటూ తెలుస్తుంది. నెక్స్ట్ వన్,
రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్ పేరును ఏ విధంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ ఏ అమృత్ ఉద్యాన్. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లుగా శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ అండి, ఏ పేరండి? అమృత్ ఉద్యాన్గా మార్చింది. మరోవైపు జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్లోకి ప్రజలను అనుమతిస్తున్నట్లుగా కేంద్రం కూడా వెల్లడించింది. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ 10 మంది ఎంపికయ్యారండి. చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎంకే రవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ గారు, వారితో సహా మరో 7. తెలంగాణ నుంచి సాహితీవేత్త బి రామకృష్ణారెడ్డితో పాటు మొత్తము 3 ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేష్ డి పటేల్ కూడా తెలంగాణ కోటలో పద్మ భూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్ణాటక కోటాలో పద్మశ్రీ అవార్డు లభించడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్స్ అని గుర్తుంచుకోవాలి. ఇటీవల ఏ రాష్ట్రంలో మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్ళేలా బైక్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించారు? ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. మారుమూల పల్లెలకు సైతము 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, ఎక్కడ ప్రమాదం జరిగినా కుయ్ మంటూ రైన అంబులెన్స్ వచ్చి జారిపోయేలా వాలిపోయేలా చేసిన ఘనత వైఎస్కి దక్కింది. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 108, 104 సేవలను మరింత ముమ్మరం చేశారు. 108 అంబులెన్స్లు, ఫీడర్ అంబులెన్స్లు సైతం వెళ్ళలేని మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్ళేలా బైక్ అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలియచేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. తన జిఎస్డిపిని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ మెకిన్సీని ఏ రాష్ట్రము నియమించుకుంది? ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ వ్యూహాత్మక ప్రణాళికలో డిజిటలైజేషన్ను చేర్చాలనే ఏ దేశం యొక్క ప్రతిపాదనకు భారత్ మద్దతు ఇచ్చింది? ఆప్షన్ సి యుఏఈ. ఐఐటి మద్రాస్ యుఎన్ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లపై పనిచేయడానికి సెంటర్ ఫర్ ఎనర్జీని ఏ దేశంతో భాగస్వామ్యం చేసింది? ఆప్షన్ సి ఆస్ట్రేలియా అండి. నెక్స్ట్ వన్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కాగితరహిత విమానాశ్రయ ప్రవేశ సౌకర్యం పేరేంటి? ఆప్షన్ బి డీజీ యాత్ర. నెక్స్ట్ వన్. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రమోషన్ కోసం దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన శాఖ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైన బ్యాంకుల కోసము 4 అంచెల నియంత్రణ ఫ్రేమ్వర్క్ను ప్రారంభించింది? ఆప్షన్ బి అండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు. నెక్స్ట్ వన్. పాకిస్తానీ వ్యతిరేక తీవ్రవాద సంస్థ మరియు దాని ఆల్-ఖైదా శాఖను ఏ దేశం తన గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యుఎస్ఏ. మిల్లెట్ స్మార్ట్ న్యూట్రిషన్ ఫుడ్ కాంక్లేవ్ను ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ బి భారతదేశము. ఒక వ్యక్తికి ప్లావీ వైరస్ సోకినప్పుడు మరియు క్యూలెక్స్ దోమల ద్వారా సంక్రమించినప్పుడు ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జపనీస్ ఎన్సెఫాలిటీస్. నెక్స్ట్ వన్. గఫ్ట్ ఏ ఎర్షాద్ లేదా గైడెన్స్ పెట్రోల్ అని పిలిచే నైతికత పోలీసులను ఏ దేశం రద్దు చేసింది? ఆప్షన్ బి ఇరాన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కొలెస్ట్రాల్ అనేది ఒక ఆప్షన్ 3 అండి, జంతు కొవ్వుల్లో ఉండే ఒక సమ్మేళనమే కొలెస్ట్రాల్ అంటారు. కోడిగుడ్డులో కార్బోహైడ్రేట్ల భారం ఎంత? ఆప్షన్ 3 అండి, 0% అయితే కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. మానవ శరీరంలో కొవ్వులు ఎక్కడ నిల్వ ఉంటాయంటే ఎడిపోస్ కణజాలంలో ఉంటాయి. ఆప్షన్ 2. నెక్స్ట్. క్రింది వాటిలో అధిక శక్తి జనకాలు ఏవి? ఆప్షన్ 4 కొవ్వులు. శరీరంలో అధికంగా ఉండే కొవ్వును తొలగించే చికిత్సా విధానము ఏంటంటే ఆప్షన్ 2 లైపోసక్షన్. నెక్స్ట్ వన్. ఏకకణ ప్రోటీన్ల తయారీలో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఏవి? ఆప్షన్ 4 క్లోరెల్లా, స్పైరులీనా, షాకరోమైసిస్, ఈస్ట్. నెక్స్ట్ వన్. సృష్టిలో అతి తీయని పదార్థం? ఆప్షన్ 4 తేనె.
ఏ పదార్థం ఉండటం వల్ల తేనె పండ్లు అతి తీయగా ఉంటాయంటే ఆప్షన్ 2 ఫ్రక్టోజ్ ఉండడం వల్ల. భూమిపై చాలా అధిక మొత్తంలో ఉండే సహజ పాలిమర్ ఏది? ఆప్షన్ 1 సెల్యులోజ్. మనం రోజు ఆహారంగా తీసుకునే ప్రధాన ధాన్యాల నిల్వ అంకురచ్చద ఆహారాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, స్టార్చ్ అంటారు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ కోర్స్ అప్డేట్ చేశామండి. అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.